పలు దోపిడీ, దొంగతనాల కేసుల్లో ముద్దాయిలైన అంతర్రాష్ట్రీయ దొంగలను నెల్లూరు చిన్నబజారు పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి వివిధ స్టేషన్ల పరిధిలో జరిగిన నేరాలకు సంబంధించిన నగదు, వాహనాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా చిన్నబజార్ పోలీస్ స్టేషన్లో టౌన్ ఏఎస్పీ దీక్ష మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నిందితుల వివరాలను వెల్లడించారు. నిందితులు సుంకర మోహిత్ సాయి, సురిటి జయకుమార్, పాలూరి రాజా, మదిరే వెంకటరమణలు ఒక గ్యాంగుగా ఏర్పడి పలు దొంగతనాలకు, దారి దోపిడీలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో ఈ నెల 2వ తేదీ రాత్రి 2 గంటల సమయంలో నెల్లూరు ఆర్టీసీ వద్ద బస్సు కోసం నిలబడి ఉన్న ఓ వ్యక్తి దగ్గరకొచ్చి ఎక్కడికెళ్లాలి అని అడిగారు. ఆయన చిట్వేలి వెళ్లాలి అని తెలపగా, మేము కడప వెళ్తున్నాం, చిట్వేలి వరకు లిఫ్ట్ ఇస్తామని కారెక్కించుకున్నారు. కొంత దూరం వెళ్లిన తర్వాత ప్రయాణికుడికి కత్తి చూపించి బెదిరించి అతని వద్ద ఉన్న 7,200 రూపాయలు, మొబైల్ ఫోన్ లాక్కున్నారు. ప్రయాణికుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు చిన్నబజార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. కేసు రిజిస్టర్ చేసిన అనంతరం చిన్నబజార్ సీఐ చిట్టెం కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి నిందితులపై నిఘా ఉంచారు. పక్కా సమాచారంతో దొంతాలి క్రాస్ రోడ్డు వద్ద ఉన్న 4 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ముద్దాయిలను రిమాండ్కు పంపుతామని ఏఎస్పీ దీక్ష తెలిపారు. ముద్దాయిల అరెస్టు విషయంలో ప్రతిభ కనబరిచిన చిన్నబజార్ సీఐ సిహెచ్ కోటేశ్వరరావు, ఎస్ఐ అయ్యప్ప, క్రైమ్ పార్టీ హెచ్సీజే సురేష్ బాబు, కానిస్టేబుల్ ఎస్వి శ్యామ్, ఎం సుబ్బారావు, సిఎన్కే వర్ధన్, దయాశంకర్, వేణు, దేవానాయుడులను ఎస్పీ, ఏఎస్పీ అభినందించారు. నా పేరు దీక్ష, ఏఎస్పీ నెల్లూరు సిటీ. ఈరోజు ఎక్స్టార్షన్ కేసు గురించి చెప్పడానికి ప్రెస్ మీట్ పెట్టాము. సో అండర్ ఏబుల్ లీడర్షిప్ ఆఫ్ our IG sir and SP madam, we have detected almost 3 cases. Like we started with 1 case and by the end సుమారు 3 cases డిటెక్షన్ చేసాము. సో డీటెయిల్స్ చెప్తున్నాము. ఇది కేస్ 91/26 చిన్న బజార్లో నమోదు చేసాము. మాకు ఎక్స్టార్షన్ గురించి ఒక ఫిర్యాదు వచ్చింది. వెంటనే మేము టీం ఏర్పాటు చేసాము, 2 టీం ఏర్పాటు చేసాము. అన్ని సీసీటీవీ కెమెరాస్ అన్నీ CDR అనాలిసిస్ పెట్టాము. సో తర్వాత there was a person who was traveling to Chitwell. So these 4 people, they told that they will drop him in Kadapa, but later extortion చేశారు. సో నిన్న సాయంత్రం పుదల్కు రోడ్ నుంచి దగ్గర 4 అరెస్ట్ చేశాము. తర్వాత ఫర్దర్ ఇంటరోగేషన్ చేస్తే నాకు వేరే ఇన్ఫర్మేషన్ వచ్చింది. ద కార్ విచ్ దే వర్ యూజింగ్, దట్ ఈస్ ఆల్సో అ థెఫ్ట్ కార్. కేసు అక్కడ తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ నమోదు చేశారు. సో సెకండ్ కేస్ వాజ్ డిటెక్టెడ్ ఆఫ్ థెఫ్ట్. తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే అండ్ ఇంటరోగేషన్ చేస్తే ఇది శ్రీలంక కాలనీలో, విదాయపాలెం లిమిట్స్లో శ్రీలంక కాలనీలో గోల్డ్ దొంగతనం చేశారు. అందరూ 4 people, they did theft in HB, house burglary in Vidaipalam police station limits. So sumaru almost 22 grams intact gold recovery swadhinam cheskunnamu. This is the gold recovery, almost 22 grams of gold and 1 silver stand is also recovered. And for Chinna Bazar case we have recovered cash, 7200 extortion case. Tarvata this number plate of the car, and we have got the car which they were using for Tirupati East police station. Tarvata this gold recovery of Vidaipalam police station. So all 3 cases got detected by 1 arrest. That is the case. Yeah. You'll make 1 case down. Out of 4, 1 person meeda excise case undi, another person meeda pata theft case undi and suspect sheet undi. Tirupati lo suspect sheet undi, ikkada kaadu Tirupati lo undi. Similar house breaking HB Vidaipalam limits లో just 1 day before extortion ఈ సేమ్ HB చేశారు 4 persons. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు PM సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లును బ్యాంకు EMI కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995
9490471476 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.